ఇచ్చిన విషయానికొస్తే, మనకి గత 11 ఏళ్లలో ముందొచ్చినప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో నిధులు, నియామకాలు, నీళ్లు అనే స్లోగన్‌తో వచ్చినప్పుడు ఉద్యోగాల మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయడం జరిగింది గవర్నమెంట్. కాకపోతే ఈ ప్రాసెస్‌లో ఏం జరిగిందంటే, మనకి ఉద్యమంలో కలిసి పార్టిసిపేట్ చేసిన, పాల్గొన్న ఈ ఉద్యోగులందరూ కూడా తమకు కూడా మిగతా రాష్ట్రాల్లాగా ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్‌తో సమానంగా 60 ఏళ్ల పాటు వాళ్ళ పదవీ విరమణ ఏజ్ ఉండాలని జెప్పేసి కోరుకున్నారు. ఆ మేరకు డిమాండ్‌లున్నాయి. దాంతో 2002, 21 ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల రిటైర్మెంట్ ఏజ్‌ని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచారు. అందులో 2 ప్రయోజనాలు దాగి ఉన్నాయని జెప్పేసి జనరల్లీ ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి. మామూలుగా రాజకీయ విశ్లేషకులు చెప్పేది కూడా అట్లాగే ఉంటది. ఒకటి, ఉద్యోగస్తుల డిమాండ్‌ని అంచనాలకి అందుకున్నట్టు ఉంటది. ఉద్యోగస్తుల్ని సంతృప్తిపరిచినట్టు ఉంటుంది. ఆ ఏజ్ పెంచడం వల్ల, రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల అనేది. రెండోదేంటంటే, ఆ 58 ఏళ్లకి వాళ్ళకి రిటైర్ అయ్యే టైంకి 2021 టైంలో రావాల్సిన బకాయిలు, వాళ్ళ రిటైర్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఒక్కసారే పే చేసే పరిస్థితిలో ప్రభుత్వ ఖజానా కూడా లేదు కాబట్టి, ఒక రకంగా వాళ్ళని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి ఏజ్ పెంచడం ద్వారా, దాన్ని ఒక రకంగా పరిష్కరించొచ్చని జెప్పేసి, అట్‌లీస్ట్ కొంతకాలం పాటు ఆ సమస్యని తొక్కిపెట్టొచ్చని జెప్పేసి ప్రభుత్వం భావించినట్టు అంటారు. సో, దాంతో మనకు ఒక్కసారిగా ఈ రిటైర్మెంట్‌లన్నీ కూడాను గత సంవత్సరం అంటే 2024 మార్చి ప్రాంతం నుంచి ఉద్యోగస్తులు రిటైర్ అవ్వడం మొదలైంది. ఒక అంచనా ప్రకారం ఏమిటంటే, గత 11 నెలల్లో ఈ ఫిబ్రవరి, మార్చి నాటికి కనీసం ఒక 10,000 మంది ప్రభుత్వోద్యోగులు ఈ పెంచిన రిటైర్మెంట్ ఏజ్ తర్వాత రిటైర్ అయ్యి ఉంటారని జెప్పేసి ఒక అంచనా. దీంట్లో పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్కరికి సగటున